7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇందుకోసం పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని, క్వాంటం టెక్నాలజీలో అవగాహన కల్పించేలా జనవరి నెలాఖరులోగా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఐఐటి మద్రాస్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను ఐఐటి ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. ఏపీలోని ప్రతి విద్యార్థికి క్వాంటం టెక్నాలజీపై అవగాహన ఉండాలని సీఎం అన్నారు. వివిధ ఐఐటీలు క్వాంటం విషయంలో చేస్తున్న అధ్యయనాలను కూడా పరిశీలించాలని సూచించారు. టెక్ విద్యార్థులు క్వాంటం, ఏఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇప్పించడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. 2026 జనవరి నెలాఖరులో స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని, ఇందులో విద్యార్థులు తమ ఇన్నోవేషన్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన కలిగించేందుకు ఇలాంటి సదస్సులు విద్యార్థులకు ఉపకరిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ట్రూ 5G సేవల విస్తరణపైన BSNL అధికారులతో సీఎం సమీక్షించారు.